స్వామి లీలలు అనూహ్యాలు. ఆయన పెట్టే పరీక్షల్లో నెగ్గడం హూంకరించినంత తేలిక కాదు. అవును, స్వామి చదువులు కాదు. ఎంత మాయ చూపినా సరే, ఎంత శోధించినా సరే, వారి సేవలు చేసి అనుగ్రహం పొందక తిరిగి వెళ్ళను. స్వామి, మీ కరాఘాతం చంద మారుతున్నా నాలోని అభివేగాన్ని అపాపంచం చేసింది స్వామి. నన్ను అనుగ్రహించండి స్వామి. స్వామి, మీ చేతులకు ఉపయోగపడిన ఈ చేతులు పోయినందుకు నాకు చింతలేదు. అంతెందుకు కాళ్ళు కళ్ళు పోయినా సరే నా శిరస్సు మీ పాదాలకి అంకితం. కార్తవీర్య, ప్రభు ప్రభు, ఈ దీన్ని అనుగ్రహించావా తండ్రి? దత్త ప్రభు ప్రభు. కార్తవీర్య, ఎమ్ము. కార్తవీర్య, నీవు కాబోయే చక్రవర్తివి. నీకేం వరాలు కావాలో కోరుకో. స్వామి, నేను చక్రవర్తిని కావడం మీ అనుగ్రహ విశేషం. కానీ నా ప్రజాపాలనలో ధర్మం నిత్యం అభివృద్ధి పొందాలి. అంతేకాదు, ఇతరుల మనోభావాలన్నీ నాకు తెలియాలి. ఇక యుద్ధంలో నన్ను ఎదిరించగలవాడే ఉండకూడదు. నీటిలో, నిప్పులో, నీటిలో, నేలలో అన్నింటిలోనూ నాకు అనర్కలమైన గమనం ఉండాలి. ఇవే నా కోరికలు స్వామి. కార్తవీర్య, నీవు అణిమాది అష్టసిద్ధులనే కోరుతున్నావు. ఎంతో ఘోర తపస్సు చేసిన యోగులకే గాని అవి లభించవు. అయినా నీ కోరిక త్వరలో ఫలించే మార్గం. కార్తవీర్య, నన్ను ఆశ్రయించి ఉన్న సాధ్య పేరు అనఘ. మా సంతానమే అష్టసిద్ధులు. ఈనాడు మార్గశిర బహుళాష్టమి. నన్ను అనఘాదేవి సమేతంగా అర్చించి వ్రతం చేసుకో. పాపాలన్నీ తొలగి కోరికలన్నీ ఫలిస్తాయి. ధన్యుని ప్రభు. మరి ఆ వ్రత విధానమేమిటో? ఈ రోజున అనఘాదేవితోనూ అష్టపుత్రులతోనూ కలసిన మమ్ము కలశ రూపాలలో మండపం మీద ఆవాహన చేసి భక్తి ప్రపత్తులతో షోడశోపచార పూజలు చెయ్యాలి. చెప్పా స్వామి. వేదనిధిమురీంద్ర. స్వామి, ఈ కార్తవీర్యుని చేత అనఘావ్రతాన్ని నిర్విరామంగా ఇష్టార్థములు సిద్ధించే వరకు చేయించండి. అవశ్యం స్వామి. పద్మాసనోత్తానమనోద్యపాదం పద్మం దధానం న భయం చ పాణ్యోః యోగస్థిరం నిర్భరకాంతి పుంజం దత్తం ప్రపద్యే అనఘనామసేయం. ఓం అనఘాయ నమః. ఓం త్రివిశాఖ విదారిణే నమః. ఓం అవధూతాయ నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం సద్గురవే నమః. ఓం శ్రీమద్దత్తాత్రేయాయ నమః. ప్రభోత్సమంతాత్ పరికల్పితైః కర్పూర నీరాజన దీపమాల్యైః యుష్మన్మహాస్య పరివేషపంక్తిః సింధూరితాభాత్మనఖేన ప్రభో. కార్తవీర్య, అసలు దీక్షతో నీవు చేసిన వ్రతానికి సంతుష్టులమయ్యాము. ఈ మార్గశిర బహుళాష్టమి అనఘాష్టమి అనబడి నీ మూలంగా లోకవ్యాప్తమై లోక కళ్యాణానికి హేతువవుతుంది. నీవు కోరిన వరాలన్నీ అనుగ్రహిస్తున్నాము. కృతార్థులను స్వామి. అంతేకాదు, నీవు తలుచుకుంటే చాలు నీకు సహస్ర బాహువులు కలుగుతాయి. అనంత రూపాలను ఒక్కసారిగానే పొందగలవు. విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళటానికి నీకు అపూర్వమైన విమానాన్ని కూడా ప్రసాదిస్తున్నాను. ధన్యుడను స్వామి. స్వామి, ఇటువంటి వరాలను పొందిన నాకు మానవ సహజమైన అహంభావం పెరిగి దారి తప్పే అవకాశం ఉంది. అటు పెడదారిన పడకుండా
నాకు నీ మీద నిశ్చల భక్తిని కలిగించు స్వామి. మరొక మనవి స్వామి, జాతస్య మరణం ధ్రువం కదా, కనుక స్వామి నాకు వీరమరణమే అనుగ్రహించు. అది కూడా నీలాంటి వీరుని చేతిలోనే. జయ జయ దత్త జనావన చిత్త, జయ జయ దత్త భయ హస్త త్రిలోకపతే, జయ అజ్ఞాన తమోహర హరిహర బ్రహ్మవిజయ జల జయ జయ గురు దత్త, శ్రీ గురు దత్త, 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 జయ గురు దత్త, శ్రీ గురు దత్త. జై కార్తవీర్యార్జున చక్రవర్తులకు, జై కార్తవీర్యార్జున చక్రవర్తులకు. మిత్ర సామంత మండలికి, మంత్రి మండలికి, సోదర ప్రజలందరికీ మా సాధువాదాలు. శ్రీమద్ దత్తదేవ దయాలబ్ధమైన నూత్న చైతన్యంతో మా జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. దత్తదేవుని మించిన దైవం లేదు. ఆ స్వామి ఉపదేశించిన అనఘావృత ప్రభావం వల్లనే మాకింతటి ఔన్నత్యం కలిగింది. ఈ ఉన్నతి ప్రజలకు కూడా కలగాలని మా ఆకాంక్ష. కనుక మన రాజ్యంలో ప్రతి వాళ్ళు విధిగా అనఘావృతం ఆచరించాలని శాసనం ప్రకటిస్తున్నాం. ఇక నుంచి శ్రీ గురుదత్త అనే పవిత్ర నామమే మా రాజచిహ్నము. జై గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. స్వామి, రాజుగారేమో దండర వేసినారు. ఈ వాడగట్టు ఎదవల్ల ఒక్కడూ కదిలి సావడు. పోనీ మా ఇంట్లో చెబుదామంటే ఆడంతకంటేను. స్వామి, నువ్వే కొంచెం ఈడు బుర్ర తిప్పాలా. ఏమయ్యా, రాజుగారు దండోరా అయింది కంట, ఇంకా మన ఇళ్లలో పూజలు చేయించమనటానికి ఈ అయ్యారికి గుండా చెరువా ఏంటంట? ఎన్నిసార్లు మాత్రం శోభ, నాకు ఆ స్వామిని గుడ్లేదంటావా? అనుగుణం ఊహించుకోవాలని నాకు మాత్రం లేదంటే. లేదని కాదు లేవయ్యా. ఆ మాటకు ఈ కడుపు కాయ కాస్తే ఆ సాగు పేరు పెట్టుకుంటానని నేను వేదంటే మొక్కుండే. అవునులే, ఈ నోములని నొత్తే అనుకున్నవన్నీ జరుగుతుందంటగా మరి. మా ఇంటికి వచ్చి చేయించేవాడు ఉంటాడే. అసలు మనం అడిగితే గందయ్యా. సర్లేయే, ఆ అయ్యోళ్ళ సార్ తిట్లు తింటే కానీ నీ ప్రాణం నిలబెట్టలేదు. నా ఎంట నువ్వు లేడు, నీకే తెలుద్ది. అది వస్తుందరే, ఆడే పెద్ద అయ్యోరు, రాజపురోహితులు, ఊళ్ళో అయ్యోళ్ళందరికీ పెద్ద.
దండాలు. ఎవరు రాముడు గడా ఏమిట్రా పెళ్ళాన్ని వేసుకుని విహారం వచ్చావు? లేదయ్యా, రాజుగారు దండోరా ఎన్నకాడి నుంచి అనవుని నోసుకోవాలని దీనికి ఒకటే తపన. అందుకని. ఏమిటి పిల్లల కోసమేనా? దానికి ఇవన్నీ మీకెందుకురా? ఆ తిప్పలు మాకు తప్పవు, మీరు పడలేరు. ఓ మంచి అయ్యవారిని చూసి 4 మాటలు ఆయన చేతిలో పెట్టి చేతులెత్తి మొక్కే, మీకు అంతే చాలు. అది ఎలాగో చేస్తాం బాబు. మరి రాజుగారు దండోరా ఒరేయ్, ఆ దండోరాలో అందరూ వ్రతం చేయాలన్నారు నిజమే, కానీ దాని అర్థం మీలాంటి వాళ్ళంతా అని కాదు, పెద్దవాళ్ళంతా అని. తెలిసిందా? మరైతే రేయ్, నీకు కొవ్వెక్కిందిరా. నేను చెప్పినా ఇంకా వాదానికి దిగుతున్నావు అన్నమాట. ఏ చిన్నగా బతకాలని లేదా? ఏ అంత కోపం ఎందుకంటే ఆ ధర్మఘట్టం ముగించి పెద్ద పెరుగులు అడుగుతానండి. ఆ దండోరాకు అర్థం ఏంటో. ఏమిటేమిటి సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళేంతటి మొనగాడు అయ్యావన్నమాట. అట్టే వాగావంటే వీళ్ళు మీ తోలు వచ్చేస్తారు, జాగ్రత్త. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.